అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రెక్కలొచ్చిన కోరిక. రచయిత వీరాజీ గారు. ఇక కథలోకి వెళితే, ఏది తప్పినా ఏది తప్పకపోయినా ఆదివారం నాడు ఈ రేవు తప్పదు కదా. కోడలు సరళ వాషింగ్ మిషన్లో గుడ్డలు వేస్తూ, ఒరేయ్ నాన్న డుంబు, తాతయ్య గారి చొక్కాలేమైనా ఉంటే ఇవ్వమన్రా మీ గ్రాండ్ మాని అంటూ కేకేసింది. అత్తగారు సుమిత్ర వంటింట్లో పీలర్తో బీరకాయ తొక్కు తీస్తూ, రాజుగారు పొయ్యిని కట్టించండి అన్నట్లు, దానికి మళ్ళీ నానమ్మ ఎందుకు, వాళ్ళ తాతయ్య బట్టలు వాడే తెస్తాడు, ఒరే బంగారు తండ్రి తాతయ్య గదిలోకెళ్ళి అంటుండగానే తరుణ్ అలియాస్ డుంబుగాడు, ఇవిగో గ్రాండ్పా ప్యాంటు షర్టు మఫ్లరు అంటూ అక్కడ అవి పడేసి పారిపోబోతూ, అరే అని వెనక్కి తిరిగి తాతయ్య ప్యాంటు బ్యాక్ ప్యాకెట్లో నుంచి 2 రంగు కాగితం ముక్కలు తీశాడు. సరళ కుతూహలం ఆపుకోలేక ఆ ముక్కల్ని చటుక్కున అందుకొని, భలే మీ తాతయ్య గారు నిన్న ఆఫీస్కి డుమ్మా కొట్టి సినిమాకి చెక్కేశారోయ్ అంది. అవి 2 డ్రెస్ సర్కిల్ మ్యాట్నీ టికెట్ ముక్కలు. ఆమె చేసిన శల్య పరీక్షలో ఆ 2 శనివారం మధ్యాహ్నం టైటానిక్ సినిమా మ్యాట్నీ షోవి అని కూడా కనిపెట్టేసింది. అలా థియేటర్ పేరుని బట్టి సినిమా పేరు చెప్పలేకపోతే ఈ కాలం వర్కింగ్ గర్ల్ సరళకెంతో ఇన్సల్ట్ కదా. సుమిత్రకి పీలర్ చేతిలో నిలబడలేదు. ఆమెకు చిరుచెమటలు పోశాయన్న సంగతి 4 మీటర్ల దూరం నుండి కనిపెట్టిన కోడలు అత్తయ్య వైపు వేలాకోలంగా చూస్తూ, మీరు మామయ్య గారిని అదుపులో పెట్టడం లేదు సుమండి అంది. సుమిత్ర కూరల తట్ట అట్లా వదిలేసి వచ్చి కోడలి చేతిలో నుంచి ఆమె వాషింగ్ మిషన్లో వేస్తున్న గుడ్డలు లాగేసుకుని వాటితో పాటే టికెట్ ముక్కలు కూడా తీసేసుకుంది. నేను వేస్తాలే అమ్మా, నువ్వు ఆనక డ్రయర్లో వేద్దువు కానీ అబ్బాయికి ఏం కావాలో చూడు అంటూ కోడల్ని అక్కడి నుంచి తోలేసింది. ఆ 2 టికెట్ ముక్కల్ని ఆమె గప్చుప్న తన జాకెట్లో దాచుకోవడం డుంబుగాడు చూడలేదు కానీ కోడలు పిల్లకి తల వెనుక కూడా కళ్ళుంటాయి. సరళ కనిపెట్టేసింది మరి. బూట్లు పాలిష్ చేసుకుంటూ డుంబుగాన్ని కాకాపట్టి కార్టూన్ ఛానల్ని మ్యూజిక్ ఏషియాకి మార్చుకొని సినిమా తైతక్కలు చూస్తున్న రాజేష్ భార్య తెచ్చి ఇచ్చిన కాఫీ చప్పరిస్తూ, నువ్వు కానీ రుచి చూసి ఇచ్చావా, ఇంత తీయగా ఉంది అన్నాడు. మీ డాడీ మార్నింగ్ వాక్ నుంచి ఇంకా రాలేదా అంటూ అతని సరసాన్ని ఇంత పిసరు పట్టించుకోకుండా సరళ ఆ 2 టికెట్ ముక్కల మిస్టరీ గురించి తన థియరీ చెప్పింది. నిన్న మధ్యాహ్నం మీ అకౌంటెంటు డాడీ గారు స్టెనో వాసంతితో చెక్కేశారు సార్ అంది. చుప్, 2వ టికెట్ ముక్క మీద వాసంతి అని రాసుందా అన్నాడు రాజేష్. అవతల సుమిత్ర వాషింగ్ మిషన్ మీద చేతులు, ఈ ఇద్దరి మీద వారి గుసగుసల మీద కండ్లు చెవులు వేసి ఉంచడం ఆ ఇద్దరూ గమనించలేదు. చెబితే వినరు కదా, ఎప్పుడూ కోపమే అని భర్త మీద బేలపడింది సుమిత్ర. రాజేష్ అన్నాడు, అసలే ఆ ఇద్దరు 24 గంటలు వాదులాడుకుంటూనే ఉంటారు. ఇక నువ్విప్పుడు ఆ ఇద్దరి మధ్య అగ్గిపుల్ల గీసి పడేస్తున్నావు అన్నమాట. ఒక బూట్ ఆమె వైపు తోసి, ఇది పాలిష్ చేస్తున్నట్లు నటించు, అమ్మ ఇటే చూస్తోంది, నేను నీకో షాక్ ఇస్తాను విను అన్నాడు. నిజంగానే భర్త చెప్పింది విని సరళ షాక్ అయిపోయింది. తన డాడీ రంగదామయ్య గారు శనివారం మధ్యాహ్నం థియేటర్లో ఒక ఆవిడ ప్రక్కన కూర్చొని సినిమా చూశాడు అనడానికి వీల్లేదట. వాళ్ళిద్దరూ చెంపలు రాసుకుంటూ చెవులు కొరుక్కోవడమే ఎక్కువట. ఈ ఆరా తీసిన రాజేష్ ఫ్రెండు గిరీశం ఆమెను దగ్గరగా చూడలేదట. బాగోదు కదా. తీరా సినిమా అయ్యేసరికి ఈ జంట మాయమైపోయిందట. సరళ 2+2 = 4 అంది నవ్వుతూ. కాదు అన్నాడు డుంబు. 2 2 4 అన్నాడు. వీడొకడు పానకంలో పుడకలాగా అని ఆ మొగుడు పెళ్ళాలు ఇద్దరు వాణ్ణి ఒకేసారి అందుకొని గట్టిగా ముద్దెట్టేసుకున్నారు. ఆ మధ్యాహ్నం రంగదాం సుమిత్ర దంపతులు ఓ కునుకు తీసే వేళ పిల్లుల్లా పోట్లాడుకున్నారు. అసలు ఈ మధ్య ఆ ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఒకదాని వాదులాటే. మార్నింగ్ వాక్కి వెళ్లే ముందు బెడ్ కాఫీ ఇవ్వలేదని ఒకరోజు, ఇస్తే అయిష్టంగా ఇచ్చావని మరో రోజు, ఇచ్చిన దాన్ని అలా వదిలేసి పోట్లాడిపోవడం మరో రోజు. ఇలా అయితే ఆ రోజు మాత్రం మ్యాట్నీ షో మీదే కలహించుకున్నారని సరళ రాజేష్లు అనుకున్నారు. అయినా మా డాడీ పబ్లిక్గా చెప్పి ఫస్ట్ షోకి వెళ్తే పోలా, ఆఫ్కోర్స్ పాయింట్ అది కాదు. అమ్మ పాపం ఎడ్యుకేటెడ్ అయినా అమాయకురాలు. నాన్నగారి ప్రక్కన నిన్న కూర్చున్నావిడకి తల నిండా భుజాల దాకా వేలాడుతూ మల్లెపూల చెండు ఉందట. ఈ సంగతి తనకి తెలిస్తే ఇంకా దుఃఖపడుతుంది మా అమ్మ అన్నాడు రాజేష్. సరళ సహజంగానే గాసిప్ ఎక్స్పర్ట్ అని వాళ్ళ ఆఫీసులో అంతా అంటారు. భర్తని బుగ్గ మీద పొడిచి మరీ చెప్పింది.
మీ అమ్మగారు కూడా శనివారం మధ్యాహ్నం ఇంట్లో లేరు. తాళాలు ప్రక్కనిచ్చి మహిళా మండలిలో మెడిటేషన్ సెషన్ అని చెప్పి వెళ్ళిపోయారట. ఆవిడొచ్చేదాకా డుంబుగాడు స్కూల్ నుంచి వచ్చాక ప్రక్కింటి గుండుగాడితో గోళీలాడేసుకున్నాడు. చీ, నా దుఃఖం ఎవరికి చెప్పుకోను? వాడిని నాశనం చేసుకుంటున్నాం ఈవిడ గారి వల్ల. అసలు మనం ఇద్దరం ఉద్యోగాలు చెయ్యడమే తప్పు అంటూ నెత్తిమీద కుండ ఒలకబోసింది సరళ. అమ్మకి వీడే ప్రాణం. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అదే పెద్దాయనకి మంట. మొగుడు అన్నవాణ్ణి నెగ్లెక్ట్ చేస్తే ఎలా చెప్పు? తల్లిని వెనకేసుకొచ్చాడు. తప్పదు. ఎందుకంటే తనను ఎలా పెంచిందో, తన చెల్లి సౌభాగ్యను ఎలా పెంచిందో అంతకన్నా ఇదిగా డుంబుగాడి కోసం అమ్మ అంకితమైపోయింది. కోడలు ఆ సాయంకాలం అత్తగారి మీద ఎనలేని ప్రేమ జాలి ఒలకబోసింది. ఎంతైనా తోటి ఆడది కదా. ఆమె జాగాలో తానుంటేనా మామగారిని వాషింగ్ మిషన్లో పడేసేదాన్ని అనుకుంది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరినీ కలుపకూడదు. తనకి తన బిడ్డకి అన్యాయమైపోతుంది. ఆమె ఉంది కనుక రాజేష్ తను ఆఫీసులు వదిలాక షికార్లకి, ఆదివారాలు ఫ్రెండ్స్తో పిక్నిక్లకి ఇలా అలా చెక్కేస్తున్నారు. ఇంటికి రాగానే ఫిల్టర్ కాఫీ, పకోడీలు రెడీ. అమ్మో, అత్తయ్య గారు 10 రోజులు తన ఆడబడుచు సౌభాగ్య పురిటికెళ్తేనే అటు మామగారితోనూ ఇటు డుంబుగాడితోనూ వేగలేకపోయింది. సరిగ్గా ఇదే బాధ రంగదామయ్యకి కూడా. పిల్లలు పెద్దాళ్ళయ్యాక వాళ్లతోనే ప్రపంచం అంది. వాళ్ళ పెళ్ళైనాక వాళ్ళ పిల్లలతోనే ప్రపంచం అంటోంది సుమిత్ర. ఛీ, ఆడదాని ప్రపంచం ఎంత సంకుచితం, ఎంత చిన్నది. కోడలొచ్చాక తాను ఇలా రావోయ్ సుము అని పిలిస్తే కూడా ఇష్యూ అమ్మాయి వింటుంది, ఆ చిటికెలేమిటి అనేది. మనవడు పుట్టాక తన గదిలోకి రావడమే మానేసింది. ప్రతి దానికి కొడుకు కోడలు చూస్తారు అంటుంది. చూస్తే ఏమిటట, వాలంటరీగా రిటైర్ అయిపోయి సన్నాసుల్లో కలిసిపోతాను అనుకున్నాడు రంగదాం. కానీ సుముని చూడకుండా ఎలా ఉండగలడు? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే హాయిగా ఇద్దరం ఓ పల్లెటూరులో కొండల నడుమ నీలాకాశం క్రింద జలపాతం ప్రక్కన టీవీలు, సినిమాలు, మనుమలు, మనవరాళ్ళు, కొడుకులు, పొరుగు సావిత్రమ్మలు, మహిళా మండలి, గీతాబోధనలు గట్రాలేని మారుమూలకి పారిపోతే కానీ రాను పొమ్మంది సుమిత్ర ఉత్తం మొండిఘటం. డుమ్ముగాడు తాను పెడితేనే కానీ బువ్వ తినడట. రాజేష్కి సరళ వంట చేస్తే నాలిక మీద వెంట్రుకలు మొలుస్తాయట. అలా సుమిత్రనే తలపోస్తూ ఇంటికి వస్తూనే ఏమయ్యేదో ఆ మధురోహలన్నీ. ఒళ్ళు మండించేసుకునేవాడు అకౌంటెంట్ రంగదాం. అర్థం కాని అమాయకురాలు సుమిత్ర. భర్త తనకి అన్యాయం చేస్తున్నాడు అనుకుంటూ డుంబుగాడు తన మెడ చుట్టేసి పడుకున్నదాకా రహస్యంగా వాడితో మాత్రం చెప్పుకుంటుంది. కానీ ఆ గదిగోడలు కూడా వినవా మాటలు. అమ్మా నాన్నల కీచులాటలు చూస్తుంటే రాజేష్కి ఒక్కోసారి పిచ్చెత్తిపోతోంది. వీళ్ళిద్దరినీ దూరంగా పెట్టేస్తే పోతుంది అనుకునేవాడు తన పెళ్ళాం దగ్గర లేనప్పుడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లు సౌభాగ్య మొదట ఉత్తరం రాసింది. ఆనక ఫోన్ చేసింది. అమ్మని ఒక్క 2 వారాలు పంపండి వదినా, మా ఆడబడుచుకి ఎంఏ పరీక్షలు, బాబిగాడు బుజ్జమ్మ ఇద్దరినీ చూసుకోవడం నా వల్ల కావటం లేదు. అఫ్కోర్స్ అమ్మని చూడాలని కూడా ఉంది అంది. సుమిత్రకి సంతోష సముద్రమే తన హృదయంలో దూరి ఘోషించినట్లయింది. డుంబుగాడు బెంగెట్టుకుంటే ఫోన్ చెయ్యండి, వచ్చేస్తాను అంది పెట్టె సర్దుకొని రెడీ అయిపోయి. రంగదాం, ఇంకా ఎక్కడి రంగదాం, రంగదామయ్య అనాలట. సుమిత్ర తాను సుమిత్రమ్మ అయిపోయి తనను రంగదామయ్యని చేసేసింది. భర్త ప్రక్కన కూర్చొని దొంగతనంగా సినిమా చూడటంలో ఉన్న మజా ఎంజాయ్ చేయకుండా బిడియంతో గజంన్నర మల్లెచెండుని కూడా సినిమా హాలు డస్ట్బిన్లో పారేసి ఇంటికి పరిగెత్తింది ఆనాడు. అతనికి ఆ రోజే ఒళ్ళు ఉల్లి మిరియం నూరి రాసుకున్నట్లు మండిపోయింది. సుమిత్ర ఊరికి పోతూ పోతూ డుంబుగాడికి రకరకాల లంచాలిచ్చి తిరిగి వస్తున్నప్పుడు ఇన్ని చాక్లెట్లు, బిస్కెత్తులు, బొమ్మలు తెస్తానని ప్రలోభ పెట్టి మరీ వెళ్ళిపోయింది. కోడలితో మాత్రం చెప్పింది. భర్త రంగదాం వినేలాగా ఆయన గారి బెడ్ కాఫీ సంగతి మర్చిపోకమ్మా, లాకర్ తాళాలు పారేసుకొస్తారేమో, ఇంట్లోనే పెట్టమను, ఇలాంటివి ఏవేవో చాలా చెప్పింది. రంగదాం అక్కడ ఉంటేగా డుంబుగాన్ని ఎత్తుకొని మరీ బీచ్కి వెళ్ళిపోయాడు. పదరా నాన్న, మనకి నేడే స్వతంత్ర దినం, లెటస్ సెలబ్రేట్ అనుకుంటూ సముద్రం హోరులో పెళ్ళాన్ని గట్టిగా తిట్టుకున్నా నోబడీ బాదర్స్. దుఃఖం చల్లారాలంటే అంతే చెయ్యాలి మరి. కానీ పరోక్షంలో సుముని తిట్టగలడా? తనని తనే తిట్టుకున్నాడు. సౌభాగ్యని పిల్లల్ని చూసిన కొన్ని గంటల దాకా సుమిత్రకి మరేం జ్ఞాపకం లేవు. కానీ మర్నాటి నుంచి గిల్టీగా ఫీల్ అవ్వడం మొదలెట్టింది. కాలం వెనక్కి వెళ్ళదంటారు కానీ అది వెనక్కి వెళ్ళే మాధ్యం మనస్సే. సుమిత్రకి భర్త దూరం అయ్యేసరికి మనసు ఆరాటపడి 25 ఏళ్ళు వెనక్కి భలే పరిగెత్తింది.
టెలిఫోన్ వైపు ఆశగా చూస్తూ అక్కడే కూర్చునేది. భర్త ఫోన్ చేస్తాడేమో, తన గురించి బెంగపడుతున్నానని చెబుతాడేమోనన్నది ఒక వెర్రి ఆశ. ఆ రోజులే వేరు. ఇన్ని టెలిఫోన్లెక్కడా, ఇన్ని సినిమా హాల్స్ ఎక్కడా అయినా ఎలాగో సంకేత సందేశాలు అందుకొని ఇంట్లో అబద్ధాలు చెప్పి రంగదాంతో పారిపోయేది సుమిత్ర. మ్యూజియంలు, సెంట్రల్ పార్కులు, సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్లు, దేనికి టికెట్ ఉంటే దానికి హమేషా 2 టికెట్లు కొని అట్టే పెట్టేవాడు. పైలా పచ్చిస్ రంగదాం. ఒప్పుల కుప్ప, వయ్యారి భామ సుము అలా పెళ్లికి ముందే ఓ టికెట్ ముక్కల ఖజానా సంపాదించింది. అవి ఇప్పటికీ పాత బీరువా లాకర్లో ఎక్కడో దాచింది. ఎలా ఉన్నాయో తమ మధురస్మృతులకు అవే సాక్ష్యాలు. సుమిత్రలో హఠాత్తుగా పడుచుదనం లేచి నేల తల్లిని మొలకెత్తే విత్తనం పొడుస్తున్నట్లు పొడుస్తున్నది. రాత్రి నిద్ర పట్టలేదామెకు. పగలు పనిచేత పట్టడం లేదు. ప్రొద్దున్నే లేచి బెడ్ కాఫీ పెట్టేసిందోనాడు. కూతురు సౌభాగ్య ఇది చూసి నవ్వేసింది. మా ఆయన అసలు కాఫీయే తాగరు, మర్చిపోయావా అమ్మా అంటూ. ఆ రోజు కలొచ్చింది. వేకువజామున సుమిత్రకి సుము అంటూ ఫోన్లో ఆయన పిలిచాడు. ఆ మధుర కంఠంలో 1000 ఏనుగుల బలంతో తనను లాగేసుకునే శక్తి, మహిమ ఆ పిలుపుకుంది. 2 టికెట్లు కొన్నాను అన్నాడు రంగదాం. నేను రెడీ. దూరంగా ఏదైనా ఊరికి, కాశీకో, రామేశ్వరానికో, కన్యాకుమారికో, ఎక్కడికైనా సరే అంటోంది తను ఇట్నుంచి ఫోన్లో. పొలక మారింది. తెలివొచ్చింది. లేచి కూర్చొని లెంపలేసుకుంది. సార్ అన్నది గట్టిగా. ప్రేమతోనో లేదా వేలాకోలంగానో తాను భర్తను సంబోధించే మాట అదే, సార్. అవును, తన సార్ రంగదాముడే. మిగతాదంతా మిత్ అనుకుంది తృప్తిగా సుమిత్ర. అంతలో టెలిఫోన్ నిజంగానే మ్రోగింది. టక్కున తీసుకొని నేనేనండి అంది అప్రయత్నంగా. రంగదాం అవతల ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడని అతని కంఠంలోని తొట్రుపాటే చెబుతోంది. ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ సుము అన్నాడు భర్త. హాయిగా ఎగిరిపోదాం రండి సార్, నాకు రెక్కలొచ్చాయి అంది. అంతలో అల్లుడు లేచిన అలికిడయ్యింది. ఫోన్ కట్ చేసేసింది. చేసే ముందు తెలివిగా రేపు 5:30కి సార్ అంది గడుసుగా. అల్లుడు అడగకుండానే రాంగ్ నెంబర్ బాబు, పోయి పడుకోండి, ఇంకా 6 కాలేదు, నే లేస్తాగా అంది సంజాయిషి ఇస్తున్నట్లు. ప్రేమ దొంగది. ప్రేమ అబద్ధాలాడుతుంది. మర్నాటి దాకా ఒకటే ఆలోచనలు సుమిత్రకి. ఆమె ఇప్పుడు ఒక మనుమల తల్లి కాదు, ఒక నవవధువు, ఒక విరహోత్కంఠిత. ప్రేమ జ్వరం కాస్తోందామెకు. ఏమిటో మాయ. అప్పటిదాకా జల జల చిరుజిల్లులు పడి వెలిశాయి. మధ్యాహ్నపు టెండ కాస్త నీరెండ అయిపోయింది. రంగదాం బ్రీఫ్ కేస్తో టోపీ గట్రా పెట్టుకొని దొరబాబులాగా ప్లాట్ఫామ్ మీదకి వస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఎదురు నడిచాడు. అదుగో అదుగో S4 భోగి. కిటికీ దగ్గర దీపం వెలిగినట్లు సుమిత్ర మొహం కనబడ్డది రంగదాంకి. ఎదురేగి ఆమె దగ్గర బ్యాగ్ అందుకున్నాడు. రావేమోనని భయపడ్డానంటూ సుమిత్ర చెయ్యి అందుకొని దింపాడు. ధైర్యం కోసమా అన్నట్లు గుండెల మీద ఒక చెయ్యి వేసుకొని ఎవరైనా చూస్తారేమోనండి అంది సుమిత్ర భర్త చెయ్యి వదలకుండానే. ఏయ్, మనిద్దరం వాళ్ళందరి దృష్టిలో మొగుడు పెళ్ళాలమే, మన వరకే మనం లేచిపోతున్నా ప్రేయసి ప్రియులం. పద పద, ఇవిగో 2 టికెట్లు, డోంట్ కేర్, బీ హ్యాపీ. ఆ 2 టికెట్లు టక్కున అందుకొని థ్యాంక్యూ సార్ అంది సుము. అదే రైలు ఆ ఇద్దరిని మళ్ళీ ఎక్కించుకొని ముందుకి సాగింది. కానీ ఈసారి ఆ ఇద్దరు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నా హాయిగా స్వేచ్ఛగా ఏసీ కంపార్ట్మెంటు చైర్ కారులో కూర్చున్నారు. అమ్మాయితో వాళ్ళ మైసూర్ అత్తయ్య గారింటికి పోతానని చెప్పానండి, కానీ ఏమిటో నాకు భయంగా ఉందండి. భర్త చెయ్యి తన ఒడిలోకి తీసుకుంది. కళ్ళు మూసుకో, భయం పోతుంది. నేను అబ్బాయికదే చెప్పానులే అన్నాడు ఆమె మొహంలోకి అప్పుడే చూసినట్లు చూస్తూ. కన్నులు మూసుకుంది సుమిత్ర. హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. జగతిన ఉన్నది మనమిద్దరమేనని అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి అన్న తమ తారుణ్యపు తొలి రోజుల నాటి పాట సన్నాయి మీద వాయిస్తున్నట్లుంది. మనసులో మెత్తని, అతి మెత్తని చోట అది ఆమెకు పులికింతలు పెడుతోంది. ఏదో సాధించాలన్న తృప్తితో రంగదాం భార్య భుజం మీదుగా చెయ్యి వేసి 2వ చేత్తో ఆమె ముంగురులు సవరించాడు. అక్కడ జరుగుతున్నది శరీరాల మధ్య సాన్నిహిత్యం కాదు, అది 2 మనసుల మధ్య సంగమం. పైగా ఏసీ కంపార్ట్మెంటు కదా, వేరే శబ్ద కాలుష్యం లేదు. ప్రశాంతంగా ముందుకి సాగిపోతున్నది రైలు. దాంతోపాటే తెప్పలో తేలుతున్నట్లుందా ఇద్దరికీ. సార్, ఎక్కడికి మన ప్రయాణం? మగతగా అడిగింది సుము. ఉలిక్కిపడి సర్దుకున్నాడు రంగదాం. ఆ కంపార్ట్మెంటు కిటికీ తెరలు కొంచెం జరిపాడు.
అటు చూడు, దూరంగా ఎత్తుగా అదుగో చిటికెడ ఆకాశం ఎంత స్నిగ్ధంగా, నీలంగా, హ్యాపీగా, ఎలా ఫ్రీగా ఉందో చూడు. నువ్వు నేను, ఆ ఆకాశం, ఆనందం, ఆ స్వేచ్ఛ, అక్కడికే మనం అంటూ ఏదో పొయట్రీ చెప్పేస్తున్నాడు. ప్రేయసి సుమిత్ర మాట్లాడలేదు. రంగదాం కూడా టక్కున ఊరుకున్నాడు. మాట్లాడాలని లేదు. కనులు తాపీగా మూతపడ్డాయి. తనువులక్కడే ఉన్నాయి. కానీ వాళ్ళ మనసులా అవి కొత్తగా రెక్కలొచ్చిన కోర్కెల్లా స్వేచ్ఛగా, హాయిగా, ఎత్తుగా ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.